అందరూ పారి అన్న కాళ్ళు సక్కగా చూడుర్రి. ఒక్కటే కాలుంది, ఇంకోటి కట్టె కాలు. అయినా కూడా కొండ ఎట్లా ఎక్కుతుండో కదా. భుజానికో బ్యాగు, నెత్తి మీద ఇరుముడు ఎత్తుకొని స్వామి నామం మనసులో తలుచుకుంటా కొండెక్కుతుండు. రాళ్ళు, ముళ్ళు, కొండలు, బండలు ఏ వడ్డం వచ్చినా గాని నడకైతే ఆపుతలేడు. ఎంబడ అయ్యప్ప ఉన్నందుకే కావచ్చు అంత అల్కగా పోతుండు. ఇది ఆడ ఎంబట నడిచేటోళ్ళే వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. ఇయాల రేపు కాలు చేతులు సక్కగా ఉన్నోళ్ళే నడవనికి యాష్టపడి బండ్లు కార్లలో పోతుంటే ఒక్కటే కాలున్నా గాని ఆ అయ్యప్పని నమ్ముకొని ఎంత అలుగ్గున పోతుండో. ఇది కదా నిజమైన భక్తి అంటే. ఎరుమేలి టు పంబ మొత్తం 45 కిలోమీటర్లు ఉంటది. అలుదకొండ ఎక్కుడు కష్టం, కరిమెల కొండ దిగుడు కష్టం. అయినా కూడా ఒంటి కాలు మీద ఇట్లా నడవనికే ఎంత ధైర్యం కావాలి. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి దర్శనం అందులో ఇట్లా పెద్ద పదం నడిచి పోవుడు ఒక గొప్ప అదృష్టం. జీవితంలో ఒక్కసారైనా ఇట్లా కొండ నడిచి పోవాలి. అప్పుడు కదా మన జన్మ ధన్యమయ్యేది. స్వామియే శరణమయ్యప్ప అనుకుంటా కామెంట్లు చేసి మెచ్చుకుంటుర్రు అయ్యప్ప మీద ఈ అన్నకున్న భక్తిని చూసినోళ్ళు.